అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హను ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీకు పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో మనం పొటాటో ఫ్రై చాలా ఈజీగా టేస్ట్గా చపాతీలోకి కానీ పరోటాలోకి కానీ మనం ఇలాగే చేసుకోవచ్చండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి 2 పొటాటోలను తీసుకున్నాను. ఇలా తీసుకున్న పొటాటోలను మొత్తం తుప్పు తీసేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా 2 పొటాటోలను తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించే విధంగా స్మాల్ పీసెస్గా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి చిన్న చిన్న ముక్కలుగా చేయడం వలన పొటాటో అనేది చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. చిన్న చిన్న ముక్కలుగా చేస్తే ఫాస్ట్గా ఉడుకుతుంది. మనం ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు కర్రీ అనేది. అందుకోసం నేను ఇంత చిన్న చిన్న ముక్కలుగా చేశాను. ఇలా నేను చేసే విధంగా, నేను చూపించే విధంగా పొటాటోలను కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్లోకి పెట్టుకొని అందులోకి వేసేసుకోవాలి. ఎందుకంటే పొటాటో అనేది నీళ్ళలో పెడితే కలర్ అనేది మారదు. అందుకోసమని ఇలా కట్ చేసుకున్న పొటాటోలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని ఉర్లగడ్డ ముక్కలని కూడా ఉర్లగడ్డలన్నింటినీ 2 ఉర్లగడ్డని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత వచ్చేసరికి రెడ్ చిల్లీస్ 2 తీసుకున్నాను, కరివేపాకు, తర్వాత జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్నటువంటి పొటాటో ముక్కలు పెట్టుకున్నాను. తర్వాత శనగ బ్యాళ్ళు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. తర్వాత ఎల్లిపాయలు వచ్చేసి 7 తీసుకున్నాను. వీటిని తర్వాత కారం పొడి వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ కొంచెం తీసుకున్నాను టేస్ట్ తగ్గట్టుగా. పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఆయిల్ వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. ఇలా వేసుకున్న నూనె వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర, తర్వాత ఆవాలు వేసేసుకోవాలి. ఇలా జీలకర్ర, ఆవాలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం శనగబ్యాళ్ళు వేసుకోవాలి. ఈ శనగబ్యాళ్ళు వేసుకుంటే పొటాటోలో మధ్య మధ్యలో తింటున్నప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంతమందికి ఇష్టం ఉండదు ఇలా తింటాం. ఇవన్నీ బాగా కలుపుకొని మనకి శనగబ్యాళ్ళు అనేది బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత అందులోకి మనం కరివేపాకులు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఎల్లిపాయలను కచ్చాబచ్చాగా క్రష్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న వాటిని అన్నిటిని వేసుకోవాలి. ఎల్లిపాయ వేసుకున్న తర్వాత అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఎల్లిపాయ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టినటువంటి చిన్న చిన్న ముక్కలు చేసినటువంటి పొటాటో పీసెస్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్ వేయడం వల్ల మనకి అనేది ఇవి కొంచెం బాగా ఉడుకుతాయండి. అందుకోసం ఇప్పుడు వేసేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా పసుపు అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనకు పొటాటో ముక్కల మీద ఎంత చిన్నగా ఉంటే అంత ఫాస్ట్గా మనకి కుక్ అవుతాయి. అందుకోసం ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి మనకి శనగబెల్లం మధ్య మధ్యన తగులుతూ ఉంటాయి అందువల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసుకొని 5 నిమిషాలు బాగా వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత చూసి పొటాటో అనేది మెత్తపడుతుంది అన్నమాట. ఇప్పుడు బాగా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి పొటాటో ఉడికిందో లేదో. బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత అన్ని పొటాటో ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోయింది.
ఇలా చేసుకుంటే మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. తర్వాత చపాతీలోకైనా పరాటోలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది, పుల్కాస్లోకైనా కూడా. లేదంటే మనం ఏదైనా పప్పుచారు అలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా పెట్టుకొని తినొచ్చు అనేది వీటిని పొటాటో ఫ్రైని. చూడండి, ఇంతే ఫ్రెండ్స్. నేను చేసే వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.